మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకున్నవి, కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. మందిరమును కట్టుటలో సొలొమోను తన తండ్రి నుండి ఆదేశాలను పొందుచూ ఉన్నాడు. కావలసిన బంగారం, వెండి, ఇత్తడి తన తండ్రి సమకూర్చాడు. దావీదు స్వయంగా మందిరాన్ని కట్టాలని కోరాడు గాని అతడు చాలా యుద్ధాలు చేశాడని, ఎక్కువ రక్తము చిందింపబడినందున అతడు తగినవాడు కాదని దేవుడు చెప్పి ఉన్నాడు. అతని కుమారుడు మందిరమును కట్టును. సొలొమోను ఎంతో జాగ్రత్తతో మందిరాన్ని కట్టవలనని దావీదు హెచ్చరించాడు. అతడు యవనస్తునిగా ఉన్నప్పుడు సొలొమోను ప్రార్థించాడు మరియు ప్రజలను న్యాయముగా పరిపాలించుటకైన జ్ఞానమును బహుమానముగా దేవుని నుండి పొందాడు. తన తండ్రి సిద్ధపాటు సంతృప్తికరమైనది, కానీ మందిరమును, ప్రజలను, తన కుటుంబమును మరియు తన స్వంత శీలమును కట్టుటకు సొలొమోను సిద్ధపాటు తగినంతగా లేదు. నీ ఒక సంఘాన్ని కట్టొచ్చు, దాన్ని చేయుట సాధ్యపడొచ్చు కూడా. అయితే నీ కుటుంబాన్ని మరియు నీ శీలాన్ని కట్టుటకు నీకు సాధ్యం కాకపోవచ్చు. క్రైస్తవ్యము ప్రతి భాగమునకు చెందిన భక్తి ఒక్క ప్రసంగ వేదిక భక్తి కానే కాదు. ఒకడు ఒక మంచి ప్రసంగం చేయవచ్చు కానీ తన జీవితమే ఒక ప్రసంగమని అతడు తెలుసుకొనవలసి ఉన్నాడు. ఈ రెండు ప్రసంగాలు ఒకదానికి మరి ఒకటి విరుద్ధంగా ఉండకూడదు. సొలొమోను సగం సిద్ధపాటుతో మాత్రమే ఉన్నాడు. జీవిత ఎడారి గుండా అతడు చేయు ప్రయాణం కొరకు అతడు సగం భత్యం మాత్రమే తీసుకుంటున్నాడు. అటువంటి పరిస్థితిలో ఎడారి మధ్యలో ఆహారపు కొరత వచ్చి నాశనమవుతారు. దేశాన్ని మరియు తన కుటుంబాన్ని కట్టు పనికైన ఆత్మీయ అవసరతకు తగినంతగా సొలొమోను లేడు. మన రిట్రీట్ త్వరలో ప్రారంభం కానున్నది. మా యొద్ద డబ్బు లేనందున నేను సంతోషించున్నాను. గత రిట్రీటుల్లో అట్లే ఉండింది. రిట్రీట్లో పాల్గొని వారందరినీ పోషించుటకు చాలినంత డబ్బు ఉన్నట్లయితే బాగా సిద్ధపడినాము అను భావన కలిగి ఉండవచ్చు. అయితే మనం ఇప్పుడు అవసరతలో ఉన్నాము అను భావన కలిగి ఉన్నాము. ఆత్మీయాహారము మరియు శరీరాహారము కొరకు మనము పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉన్నాము. ప్రజలకు క్రమంగా ఆహారం ఇవ్వకుండా దేవుడెన్నడూ తృప్తి చెందడు. సంఘములోని చెడు కార్యకలాపములకు వ్యతిరేకంగా చాలా కష్టంగా పోరాడే ఒక సహవాసాన్ని మనం కట్టవలసి ఉన్నాము. దీనికి మనము సిద్ధపడి ఉన్నామా? అసంతృప్తికరమైన సిద్ధపాటుతో మనము దీన్ని ప్రయత్నించరాదు. త్వరలోనే ప్రజలు మనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. వారు స్వస్థత కోరుచున్నారు. వారి యవనస్తులు మంచిగా జీవించాలని వారు ఇష్టపడతారు. మంచి కాపర్లు కావాలని వారు ఇష్టపడతారు. అయితే వరకట్నము మరియు బంగారాన్ని ప్రేమించుటను గూర్చి వ్యతిరేకంగా నీవు మాట్లాడబోచున్నట్లయితే వారు నిన్ను బయటకు త్రోసివేస్తారు. ఈ విషయాలకు వ్యతిరేకంగా మాట్లాడటకు మేము ఇప్పుడు ప్రారంభించాం కానీ మనము అంతం వరకు వెళ్ళగలమా? దక్షిణ భారతదేశంలో ప్రజలు డబ్బు, విద్యను మాత్రమే కోరుచుంటారు. నగల మీద స్త్రీలకు పిచ్చి ప్రేమ ఉంటున్నది. ఒక రకమైన ఉద్యమమును మనం అనుభవించున్నాము కానీ ఈ చెడ్డవాటిని రూపుమాపునంత మట్టుకు కాదు. మనము సగం భత్యము తీసుకుంటున్నామా? ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు జనాంగమునకు దేవుని ధర్మశాస్త్రమును తెచ్చి మోషే వారికి బోధించినట్లయితే ఆ బానిసత్వ దేశంలో వారు దానికి విధేయత చూపి ఉండేవారా? లేదు. దేవుని ధర్మశాస్త్రమునకు విధేయత చూపుటకు ముందు వారు విడుదల నొందవలసి ఉన్నారు. విడుదల నొందినప్పటికీ ఐగుప్తు బానిసత్వ భారములను వారు తరచుగా మర్చిపోయినను ఐగుప్తుకు చెందిన శరీరిచ్ఛలను గుర్తుకు తెచ్చుకొనుచున్నారు. దక్షిణ భారతదేశ క్రైస్తవులు దేవునికి చెందని సాంప్రదాయములకు బానిసలుగా ఉన్నారు. ఇక్కడ దేవుని మందిరమును కట్టుటకు మనం ఆత్మీయంగా సిద్ధపడి ఉన్నామా?